Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Dowry Prohibition Act 1961. Long title of the act is An Act to Prohibit the Giving or Taking of Dowry. Short title is Dowry Prohibition Act 1961. This act consists of 10 sections. First section deals with short title, extent and commencement. Short title of the act is Dowry Prohibition Act 1961 and extent of the act is it extends whole of the India. Section 2 Definition of Dowry. Dowry means any property or valuable security given or agreed to be given either directly or indirectly by one party to the marriage to the other party to the marriage, or by parents of either party to the marriage or any other person to either party to the marriage or any other person at or before or at the time of marriage in connection with marriage of the said parties, but does not include meher or dower. In case of persons to whom the Muslim personal law, Shariat applies. అంటే ఎవరైనా మ్యారేజ్ టు ద పార్టీస్ ఎవరైనా ఒకరికి ఒకళ్ళు అంటే బ్రైడ్ గ్రూమ్ ఆర్ బ్రైడ్ ఒకరికొకరు ఇచ్చుకున్నా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా సరేనా వన్ ఆఫ్ ద పార్టీ టు అదర్ పార్టీకి ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ గివెన్ ఆర్ అగ్రీడ్ టు బి గివెన్ ఇచ్చినా సరే ఇస్తామని ఒప్పుకున్నా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేసినట్లయితే దాన్ని డౌరీ అంటారు. ఇది ఎప్పుడు at or before or at any time after, at the time of marriage or before the marriage or after the marriage. అయినా సరే ఇలా ఇచ్చినట్లయినా లేకపోతే ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నా సరే దాన్ని డౌరీగానే కన్సిడర్ చేస్తారు అన్నమాట. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే దాన్ని మీనింగ్ కావాలంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ 1860 వాల్యుబుల్ సెక్యూరిటీని ఇక్కడ కూడా అప్లై అవుతుందని చెప్పారు. Section 3 Penalty for giving or taking dowry. If any person after commencement of this act gives or takes or abets the giving or taking of dowry, he shall be punishable with imprisonment for a term not less than 5 years and with fine which shall not be less than 15,000 or the amount of value of dowry whichever is more. అంటే ఈ ఎనాక్ట్మెంట్ అయిన తర్వాత అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చి కమెన్స్మెంట్ అయిన తర్వాత నుండి అంటే 1 జూలై 1961 తర్వాత నుండి ఎవరైనా డౌరీ అనేది ఇచ్చినా తీసుకున్నా లేకపోతే ఇవ్వమని అబెట్ చేసినా తీసుకోమని అబెట్ చేసినా వాళ్ళందరూ కూడా పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5 years అండ్ ఆల్సో ఫైన్ 50,000 ఆర్ లేకపోతే ఎంత డౌరీ ఇచ్చినట్లయితే మోర్ దెన్ 50,000 కంటే ఎక్కువ డౌరీ ఇచ్చినట్లయితే డౌరీ అమౌంట్ అనమాట ఫైన్ వేస్తారు. అంటే 15,000 అయినా లేకపోతే మోర్ దెన్ 15,000 డౌరీ అయినట్లయితే ఎంత డౌరీ ఇచ్చారు లేకపోతే ఎంత డౌరీ తీసుకున్నారో దాన్ని ఫైన్ గానే వేస్తారు. ప్లస్ 5 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ప్రొవైడెడ్ దట్ the court may, for adequate and special reasons to be recorded in the judgment, impose a sentence of imprisonment for a term less than 5 years. కానీ కోర్టు కొన్ని ఏంటి అడెక్యుయేట్ అండ్ స్పెషల్ రీజన్స్ ఏమైనా కన్సిడర్ చేసినట్లయితే లెస్ దెన్ 5 years అనేది ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ ఫైన్ అనేది మాత్రం డౌరీ మోర్ దెన్ 15,000 తీసుకుంటే డౌరీ ఎంత తీసుకున్నారో లేకపోతే ఎంత ఇచ్చారో అంత ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు. లెస్ దెన్ 15,000 అయితే 15,000 మినిమం 15,000 ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు అనమాట. సబ్సెక్షన్ 2 నథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1 షల్ అప్లై టు ఆర్ ఇన్ రిలేషన్ టు. ఇది ఎక్సెప్షన్ అనమాట. డౌరీ ఇవ్వడం తీసుకోవడం అది కంపెల్ చేసినట్లయితే సబ్సెక్షన్ 1 అనేది వస్తుంది. సబ్సెక్షన్ 2 ఎప్పుడు అప్లై అవుతుందంటే
presents which are given at the time of marriage to the bride without any demand having been made in that behalf. ఏమి డిమాండ్ చేయకుండాను వాళ్ళ బ్రైడ్ కి అంటే వాళ్ళ పెళ్లి కూతురికి వాళ్ళు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకున్నట్లయితే అది డౌరీ అని అవ్వదు. ప్రొవైడెడ్ దట్ such presents are entered in the list maintained in accordance with the rules made under this act. డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులో ఒక లిస్ట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఏ ఏ ఐటమ్స్ అనేవి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు అనేవి అందులో లిస్ట్ లో రాసుకోవాలన్నమాట, రాసి ఉంచాలి. అంటే ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమైనాను కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వచ్చినట్లయితే అవి ఎవరి వాళ్ళకి రిటర్న్ ఇచ్చుకోవాలి కదా, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కోసం ఎవిడెన్స్ గా కూడా పనిచేస్తుంది. క్లాస్ బి, presents which are given at the time of marriage to the bridegroom without any demand having been made in that behalf, provided that such presents are entered in a list maintained in accordance with the rules made in this act. అలాగే బ్రైడ్ కి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేవన్నీ కూడా ఒక లిస్ట్ అనేది రాసుకోవాలి. అలానే బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు ఇచ్చేది కూడాను అంటే వితౌట్ డిమాండ్ వాళ్ళు విల్ఫుల్ గాను ఇచ్చారు అనుకోండి, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది, వాళ్ళు విల్ఫుల్ గానే ఇచ్చినట్లయితే అలాంటివి డౌరీ కింద రావు. దాన్ని కూడాను ఒక లిస్ట్ అనేది యాజ్ పర్ డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ ప్రకారం ఆ లిస్ట్ అనేది రాసుకుని ఉంచాలి. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వేర్ సచ్ ప్రెజెంట్స్ ఆర్ మేడ్ by or on behalf of the bride or any person related to the bride, such presents are of customary nature and the value thereof is not excessive having regard to the financial status of the person by whom or on whose behalf such presents are given. అంటే యాజ్ పర్ దేర్ కస్టమరీ ప్రాక్టీసెస్ బట్టి ఈ బ్రైడ్ వాళ్ళ పేరెంట్స్ బ్రైడ్ కి బ్రైడ్ గ్రూమ్ కి ప్రెజెంటేషన్స్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ ఆల్సో విత్ ఇన్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఆర్ స్టేటస్. అంటే వాళ్ళు అప్పు చేసి కాకుండా వాళ్ళ స్టేటస్ తగినట్టుగాను అంటే ఇవ్వగలిగిన గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చుకున్నట్లయితే, ప్రెజెంటేషన్స్ ఏమైనా ఇచ్చినట్లయితే అది డౌరీ ప్రొహిబిషన్ కింద రాదు. కానీ ఏ ఐటమ్స్ ఇచ్చారు, బ్రైడ్ కి ఏమి ఇచ్చారు, బ్రైడ్ కి ఏమి ఇచ్చారు అనేవి మాత్రం ఒక లిస్ట్ అనేది యాజ్ పర్ డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ మెన్షన్ చేసే బట్టి ప్రిపేర్ చేయాలన్నమాట. సెక్షన్ 4, పెనాల్టీ ఫర్ డిమాండ్ ఆఫ్ డౌరీ. ఇఫ్ ఎనీ పర్సన్ డిమాండ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ గార్డియన్ ఆఫ్ ఎ బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ యాజ్ ద కేస్ మే బి, any dowry shall be punishable under section 4, which are punishable with imprisonment for a term not less than 6 months but which may extend to 2 years and also fine up to 10,000. అంటే ఇక్కడ డౌరీని డిమాండ్ చేయడం బ్రైడ్ చేయొచ్చు, బ్రైడ్ గ్రూమ్ చేయొచ్చు. అంటే బ్రైడ్ అయినా సమ్ టైమ్స్ వాళ్ళ బ్రైడ్ గ్రూమ్ పేరెంట్స్ ని, రిలేటివ్స్ ని ఆర్ గార్డియన్ ని అడగవచ్చు. జనరల్ రూల్ ప్రెసెంట్ సొసైటీలో ఏముంది, బ్రైడ్ గ్రూప్ వాళ్ళు బ్రైడ్ పేరెంట్స్, రిలేటివ్స్ ఆర్ గార్డియన్ ని డౌరీ ఇమ్మని డిమాండ్ చేయటం. ఇలా చేసినట్లయితే వీళ్ళు సెక్షన్ 4 కింద పనిషబుల్ అవుతారు. ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే ఫర్ అడెక్యూట్ స్పెషల్ రీజన్స్ టు బి మెన్షన్డ్ ఇన్ ద జడ్జ్మెంట్ impose a sentence of imprisonment for a term less than 6 months. అంటే ఇలా ఎవరైనా డిమాండ్ చేసినట్లయితే 6 months to 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది కదా, మినిమం 6 months ఉండాలి. కానీ జడ్జి ఒకవేళ సాటిస్ఫై అయితే ఏమైనా రీజన్స్ ఓకే వీళ్ళకి వచ్చి కన్సిడర్ చేద్దాం, ఇంత ఇంప్రిజన్మెంట్ ఇచ్చినట్లయితే వీళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కదా అని కన్సిడర్ చేసినట్లయితే లెస్ దాన్ 6 months కూడా ఇంపోజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, పెనాల్టీ ఫర్ డిమాండింగ్ డౌరీ అనేది ఓన్లీ బ్రైడ్ గ్రూమ్ ఎగనెస్ట్ బ్రైడే అయితేనే ఇది వేయాలని లేదు. బ్రైడ్ మీద కూడా వేయొచ్చు. ఒకవేళ బ్రైడ్ డౌరీ తెమ్మని బ్రైడ్ గ్రూమ్ ని డిమాండ్ చేసినట్లయితే. సెక్షన్ 4A, బ్యాన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఎవరైనా సరే
మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, నేను మా అమ్మాయినైనా అబ్బాయినైనా ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి నేను నా ప్రాపర్టీలో షేర్ ఇస్తాను, లేకపోతే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తాను, లేదా షేర్ ఇన్ బిజినెస్ ఇస్తాను, లేకపోతే ఇంకేమైనా కన్సిడరేషన్స్ అనేవి ఇస్తాను అని అలాగా అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ పేపర్లోన ఆర్ పీరియాడికల్ ఆర్ జర్నల్ ఆర్ త్రూ ఎనీ అదర్ మీడియా. ఎలాంటి మా అమ్మాయిని చేసుకున్నట్లయితే నేను అంటే ఓల్డెన్ డేస్ లో చూడండి, మా అమ్మాయిని చేసుకుంటే రాజులు నా రాజ్యంలో సగ భాగం ఇస్తాను అలా ఇలా అనౌన్స్ చేస్తారు కదా, దండోర వేస్తారు. అలాంటివన్నీ కూడా అన్ని ప్రొహిబిటెడ్ అన్నమాట. న్యూస్ పేపర్, పీరియాడికల్ ఆర్ జర్నల్ ఆర్ త్రూ ఎనీ అదర్ మీడియా, అది క్లాస్ ఏ లో చెప్తుంది. క్లాస్ బి ప్రింట్స్ ఆర్ పబ్లిషర్స్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ రిఫర్ టు ఇన్ క్లాస్ ఏ. ప్రింటింగ్ అయినా పబ్లిష్ అయినా సర్క్యులేషన్ కూడా చేసినట్లయితే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ విత్ రిగార్డ్ టు ద మ్యారేజ్ అది అనేది బ్యాన్ చేశారు. అండ్ షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years ఆర్ 15,000 ఫైన్. అంటే ఇక్కడ బోత్ లేదనమాట. ఇలా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళకి 6 months టు 5 years వరకు పనిష్మెంట్ అయినా లేకపోతే 15,000 వరకు ఫైన్ అయినా ఇంపోజ్ చేస్తారు. ఇంకా ఏంటంటే కోర్టు ఒకవేళ సాటిస్ఫై అయితే వీళ్ళకి ఎంత మినిమం 6 months కంటే తక్కువ కూడా ఇవ్వచ్చు అని అనుకున్నట్లయితే కోర్టు లెస్ దాన్ 6 months కూడా ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. బట్ కోర్ట్ హ్యాస్ టు మెన్షన్ ద రీజన్ ఇన్ దర్ జడ్జ్మెంట్. సెక్షన్ 5 అగ్రిమెంట్ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ టు బి వాయిడ్. అంటే ఏంటి, ఇల్లీగల్ యాక్ట్స్ అంటే డౌరీ గివింగ్ అండ్ టేకింగ్ ఇస్ ఏ వాయిడ్ అగ్రిమెంట్ కాబట్టి అంటే ఏంటి ఇల్లీగల్ అగ్రిమెంట్ కదా, అందుకు వాయిడ్ అన్నమాట. అంటే సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఇది కూడాను సెక్షన్ 5 ఇది మనం అక్కడ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. అగ్రిమెంట్ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ టు బి వాయిడ్. ఎనీ అగ్రిమెంట్ ఫర్ గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ షల్ బి వాయిడ్. వాయిడ్ అగ్రిమెంట్స్ కాబట్టి దీన్ని ఎన్ఫోర్స్ చేయలేము. ఒకవేళ అగ్రిమెంట్ చేసుకున్నా సరే మా అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నారంటే మేము పర్టికులర్ ప్రాపర్టీ ఇస్తామని ఎవరైనా అనౌన్స్ చేశారనుకో, దానికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నా అంటే దట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఎందుకంటే దిస్ ఇస్ అ వాయిడ్ అగ్రిమెంట్ కాబట్టి. సెక్షన్ 6 డౌరీ టు బి ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద వైఫ్ ఆర్ హెర్ హెయిర్స్. డౌరీ అనేది ఎందుకు ఇస్తారు అంటే ఆ అమ్మాయి కోసం అని ఇస్తారు, అమ్మాయి బెనిఫిట్ కోసం అని. Where any dowry is received by any person other than woman in connection with those marriages, it is given that person shall transfer it to the woman. ఎందుకంటే డౌరీ అనేది జనరల్ గాను బ్రైడ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ కి జనరల్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రాపర్టీని వాళ్ళు ఉంచుకోకూడదు అనమాట. ఆ ప్రాపర్టీని ఆ బ్రైడ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇఫ్ ద డౌరీ వాజ్ రిసీవ్డ్ బిఫోర్ మ్యారేజ్ డౌరీ ఇచ్చేసారు అనుకోండి, విత్ ఇన్ 3 months ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసేయాలి. బిఫోర్ మ్యారేజ్ అనేది డౌరీ ఇచ్చేసేటట్లయితే మ్యారేజ్ అయినా విత్ ఇన్ 3 months లోపు ప్రాపర్టీ అయినా వాల్యుబుల్ సెక్యూరిటీ అయినా డౌరీ మొత్తం అంతా కూడా తన మీద ట్రాన్స్ఫర్ చేయాలి, తన పేరు మీద, అమ్మాయి పేరు మీద. If the dowry is received at the time of marriage or at the time of marriage or after marriage, time of marriage and after marriage అని చేసుకున్నట్లయితే within 3 months after the date of receipt, ఆ ప్రాపర్టీ లేకపోతే డౌరీ తీసుకున్న నుండి 3 months లోపు ట్రాన్స్ఫర్ చేయాలి. థర్డ్ క్లాస్ is if the dowry was received when the woman was in minor within 3 months after she attained the age of 18 years. ఒకవేళ మ్యారేజ్ అయ్యేటప్పుడు అమ్మాయి మైనర్ అనుకోండి, తను మేజర్ అయిన నుండి వితిన్ 3 months ఆఫ్ షీ అటైన్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అయిన తర్వాత నుండి వితిన్ 3 months లోపు ఆ ప్రాపర్టీ అయిన వాల్యుబుల్ సెక్యూరిటీ అంతా కూడాను ట్రాన్స్ఫర్ చేసేయాలి. And pending such transfer shall hold it in trust for benefit of the woman.
అంటే ఈ ట్రాన్స్ఫర్ చేసే లోపు, అంటే బిఫోర్ మ్యారేజ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ఇన్ 3 months లోపు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్ ఆఫ్టర్ ద మ్యారేజ్ చేసినట్లయితే విత్ ఇన్ 3 months లోపు ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ రిసీవ్ చేసుకున్న విత్ ఇన్ 3 months లోపు చేయాలి. ఒకవేళ మైనర్ అయితే మేజర్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months లోపు ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ లోన ఎవరి దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉందో వాళ్ళు ట్రస్టీగాను వ్యవహరించాలన్నమాట. వాళ్ళు ఏమి ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద ఉమెన్ ఓన్లీ, వాళ్ళు పర్సనల్ కి యూజ్ చేసుకోకూడదు. సబ్సెక్షన్ 2, ఇఫ్ ఎనీ పర్సన్, ఒకవేళ జనరల్ గాను ట్రాన్స్ఫర్ చేయాలి కదా, చేయనట్లయితే సబ్సెక్షన్ 2 ప్రకారం వీళ్ళు 6 months to 2 years ఆర్ ఫైన్ 5,000 to 10,000 ఆర్ బోత్. వీళ్ళు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలని మనకి ఎనైట్మెంట్ లో చెప్పిందో ఆ విత్ ఇన్ ద పీరియడ్ లోన ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకోండి, వాళ్ళు 6 to 2 years ఆర్ 5,000 to 10,000 ఆర్ బోత్ పనిషబుల్ అవుతారనమాట. ఇంకా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని కోర్టే ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనమాట. ఉమెన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అతన్ని ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఇంపోజ్ చేయడం ఆర్ బోత్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, థర్డ్, వేర్ ద ఉమెన్ ఎంటైటిల్ టు ఎనీ ప్రాపర్టీ అండర్ సబ్సెక్షన్ 1, అంటే వీళ్ళ ఉమెన్ పేరెంట్స్ ఇచ్చే ప్రాపర్టీని తనకి ట్రాన్స్ఫర్ చేయకముందే ఒకవేళ చనిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆ ప్రాపర్టీ అనేది హెయిర్స్ కి వెళ్తాయి అన్నమాట. 3 months లోపు చేయాలి, విత్ ఇన్ 3 months చేయలేదు, అలా ఉండిపోయింది. తర్వాత అన్యాచురల్ రీజన్స్ వల్ల ఒకవేళ చనిపోయింది అనుకోండి, అంటే విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్, అదర్వైజ్ దెన్ డ్యూ టు న్యాచురల్ డెత్, అంటే అన్యాచురల్ డెత్ అయింది విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే తన ప్రాపర్టీ, ఒకవేళ చిల్డ్రన్ ఉంటే ఆ ప్రాపర్టీ చిల్డ్రన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ చిల్డ్రన్ లేనట్లయితే ఆ ప్రాపర్టీని వాళ్ళ పేరెంట్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫిమేల్ ప్రాపర్టీ ఉంటుంది కదా మనకి, సెక్షన్ 15 లో ఎలా అయితే అవుతుందో రివర్షన్ అయిపోతుంది. ఒకవేళ పేరెంట్స్ పిల్లలు అనేవాళ్ళు లేనట్లయితే రివర్షన్ అవుతుంది. ప్రాపర్టీ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. దీనికి డౌరీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చింది కాబట్టి పిల్లలు లేనట్లయితే తను చనిపోతే వాళ్ళ పేరెంట్స్ కి వెళ్ళిపోతుంది. Subsection 3A, where a person convicted under subsection 2 for failure to transfer. ఓకే, ఇలాగా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు కాబట్టి కోర్టు ఏం చేస్తుందంటే ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉన్నదో అంత వాల్యూని వాల్యూషన్ చేసి ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉన్నదో ఆ అమౌంట్ ని ఫైన్ గా ఇంపోజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయనట్లయితే ఆ అమౌంట్ ని ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఆ ఉమెన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సెక్షన్ 7, కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ నాట్విథ్స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ CRPC, no court inferior to that of metropolitan magistrate or judicial magistrate shall try any offence under this act. అంటే ఈ యాక్ట్ డీల్ చేయాలంటే జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉందంటే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అయినా జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కి ఉంది జ్యూరిస్డిక్షన్. బి, నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఎక్సెప్ట్ అపాన్, అంటే కాగ్నిజెన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్, కోర్టుకి నాలెడ్జ్ అని ఉండాలి, అంటే సుమటో ఆర్ పోలీస్ రిపోర్ట్ ఆర్ కంప్లైంట్ by agreed person and agreed person parents or other relatives or by any recognized welfare institution or organization. కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే ఇలా అన్నమాట తీసుకుంటారు. సెక్షన్ 7B
కాగ్నిజెన్స్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఏంటి మనకి జనరల్ గా అయితే అందులో ఉన్నవి ఆల్మోస్ట్ ఇందులో కూడా ఉన్నాయి. సిఆర్పిసిలో ఏముంటది కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే 190లో 190 సబ్సెక్షన్ 1 లో ఏబిసి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ రివర్స్ లో ఉంది. ఇట్స్ ఓన్ మోషన్, పోలీస్ రిపోర్ట్ ఆర్ కంప్లైంట్ బై ద person, aggrieved person, or their parents, or their relatives, or recognized welfare institution or organization. వెళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే కాగ్నిజెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. It shall be lawful for metropolitan magistrate or judicial magistrate or first class to pass any sentence authorized by this act on any person convicted of any offence under this act. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఎంత పనిష్మెంట్ ఇవ్వచ్చు అంటే మనకి జనరల్ గా ఏంటి సిఆర్పిసిలో అయితే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కి మాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఇచ్చే పవర్ 3 years ఉంటుంది. కానీ ఇందులో మనకి మాక్సిమం 5 years ఉంది. ఇక్కడ మనకి సిఆర్పిసితో సంబంధం లేకుండా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ డీల్ చేసేటప్పుడు ఇందులో ఉన్న పనిష్మెంట్ ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇంపోజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ 7 subsection 2 నథింగ్ ఇన్ చాప్టర్ 26 లిమిటేషన్ అన్నమాట షల్ అప్లై టు ఎనీ ఆఫెన్సెస్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. 26 ఆఫ్ సిఆర్పిసి చాప్టర్ 26 ఆఫ్ సిఆర్పిసి ఇక్కడ అప్లై అవ్వదు. అంటే లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే డౌరీ ప్రొహిబిషన్ అంటే డౌరీ అనేది హెరాస్మెంట్ కాబట్టి హెరాస్మెంట్ ఇస్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ అఫెన్స్ కాబట్టి దీనికి లిమిటేషన్ పీరియడ్ అనేది అప్లై అవ్వదు. ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. Subsection 3 notwithstanding anything contained in any other law for time being in force, statement made by person aggrieved by offence shall not subject to any such prosecution under this act. అంటే ఏంటి మనకి సెక్షన్ 3 లో ఏం చెప్తుంది గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ ఈజ్ పనిషబుల్ అని చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ ఏంటి ప్రాసిక్యూషన్కి వెళ్ళేటప్పుడు మేము డౌరీ ఇచ్చాము వాళ్ళు ఇంకా చాలదు అంటున్నారు. సారీ ఇక్కడ మనం ఏంటి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అగ్రీవ్డ్ పర్సన్స్ మా దగ్గర మేము ఇంత డౌరీ ఇచ్చినా సరేను ఇంకా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటారు. కానీ ఇక్కడ మేము ఇచ్చాము అని చెప్పారు కదా అగ్రీవ్డ్ పర్సన్ వాళ్ళ మీద ఏమి ప్రాసిక్యూషన్ అనేది తీసుకోరు అని చెప్తుంది అనమాట. ఎష్యూరెన్స్ ఇస్తుంది మీరు రావచ్చు మేము ఆల్రెడీ ఇచ్చామని చెప్పినా మీ మీద ఏమీ యాక్షన్ తీసుకోరు అని సబ్సెక్షన్ 3 చెప్తుంది అనమాట. సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 ఇవ్వడం పనిషబులే కానీ ఇంకా డౌరీ ఇవ్వమని హెరాస్ చేస్తున్నారు కాబట్టి కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా మీ మీద యాక్షన్ తీసుకుంటాం అనేది ఏమి అలా తీసుకోవడం ఉండదు అని మనకి యాక్ట్ చెప్తుంది అనమాట. సెక్షన్ 8 offences to be cognizable for certain purposes and to be non-bailable and non-compoundable. Subsection 1 CRPC shall apply to offences under this act as if were cognizable offences. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ గా ట్రీట్ చేయాలి అంటే ఫర్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సచ్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకునేటప్పుడు అంటే ఏంటి పర్మిషన్ ఏమీ అక్కర్లేదన్నమాట. కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో పర్మిషన్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉండేటప్పుడు దట్ వర్క్ ఈస్ ట్రీటెడ్ as కాగ్నిజబుల్ అన్నమాట. For purpose of matters other than matters referred under section 42 and matters the arrest of person without warrant or without an order of magistrate. Okay, every offense under this Section 8 offences to be cognizable for certain purposes and to be non-bailable and non-compoundable.
ఈ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోన విత్ రిగార్డ్ టు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అఫెన్సెస్ కి దట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్ గా ట్రీట్ చేస్తారు అనమాట. ఇంకా ఈ యాక్ట్ లో అన్ని అఫెన్సెస్ కూడా నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్. Section 8A, burden of proof in certain cases where any person is prosecuted for taking or abetting the taking any offence under Section 3 or for demanding dowry under Section 4, the burden of proving that he had not committed an offence under those sections shall be on him. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైనా కేసు వేస్తారు అనుకోండి Section 3 or 4 అంటే ఏంటి డౌరీ తీసుకున్నా లేకపోతే డౌరీ తీసుకోమని అబెట్ చేసినా లేకపోతే డిమాండింగ్ ఆఫ్ డౌరీ అయినా సరే Section 3 and 4 కింద కేసు ఫైల్ చేసేటప్పుడు రివర్స్ బర్డెన్ ఉంటది అనమాట. ఇక్కడ అక్యూజ్డ్ నేను డౌరీ తీసుకోలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. Section 8B, డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్. స్టేట్ గవర్నమెంట్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారనమాట. ఈ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే టు సీ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ కంప్లైడ్ విత్, అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూస్తారు. టు ప్రివెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టేకింగ్ ఆర్ అబెట్టింగ్ టేకింగ్ ఆఫ్ ఆర్ అదర్ డిమాండింగ్ ఆఫ్ డౌరీ. ఇంకా ఎవరు కూడా డౌరీ తీసుకోకుండా ఉండేటట్టు చూస్తారు, డౌరీ తీసుకోమని అబెట్ చేయకుండా చూస్తారు, ఇంకా డిమాండ్ ఆఫ్ డౌరీ కూడా ఉండకుండాను ఉండేటట్టు మెజర్స్ తీసుకుంటారు అన్నమాట. అవసరమైతే టు కలెక్ట్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి నెసెసరీ ఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ పర్సన్స్ కమిటింగ్ అన్ అఫెన్స్. ఒకవేళ ఎవరైనా ఇలాగా డౌరీ అలా తీసుకున్నట్లయితే దానికి కావాల్సిన ఎవిడెన్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. టు పర్ఫార్మ్ సచ్ అడిషనల్ ఫంక్షన్స్ విచ్ మే బి స్టేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ అండర్ రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఇంకా అడిషనల్ గా ఏవైనా ఉంటే వాటిల్ని కూడా అన్నమాట. ఇంకా ఈ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి పోలీస్ కి ఉండే పవర్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఈ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ కి అసిస్ట్ చేయడానికి అడ్వైజరీ బోర్డ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో 5 members ఉంటారు. దే ఆర్ సోషల్ వర్కర్స్. అందులో అట్లీస్ట్ 2 women members అనేవాళ్ళు ఉండాలి అన్నమాట. ఈ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తారు. Section 9, rules to make power to make rules. Section 9, power to make rules by the central government. Section 10, power of the state government to make rules. Okay, one case is there in re-enforcement of implementation of Dowry Prohibition Act 1961. Year 2005, Supreme Court 2375, page number. ఇందులో ఏం చేశారంటే యాంటీ డౌరీ లిటరసీ అనేది పీపుల్ లోన అవేర్నెస్ కల్పించాలి త్రూ లోక్ అదాలత్, రేడియో బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్ అండ్ న్యూస్ పేపర్స్ లో అని సుప్రీం కోర్టు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్స్ కి గైడెన్స్ ఇచ్చింది అనమాట. Section 9, power to make rules by the central government. Section 10, power of state government to make rules. One case law is there in re-enforcement of implement of Dowry Prohibition Act 1961, year 2005, Supreme Court 2375. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే యాంటీ డౌరీ లిటరసీ అమాంగ్ పీపుల్ అవేర్నెస్ కల్పించాలి త్రూ లోక్ అదాలత్, రేడియో బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్, న్యూస్ పేపర్ లో అని చెప్పింది. అండ్ ఆల్సో ఈ యాక్ట్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ.